అందరికీ నమస్కారం. పెద్దకొత్తపల్లి గ్రామంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, అదేవిధంగా ఈ సైకిళ్ల దాతలు పోతినేని బుచ్చయ్య చౌదరి, పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో, అదేవిధంగా స్కూలు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొని వారందరికీ విద్యార్థులందరూ కూడా సైకిల్ పంపిణీ చేయటం జరిగింది. నాగేశ్వరరావు గారికి, మా ఎక్స్ ఎంపీటీసీ నారాయణ గారికి, గట్టినేని అయ్యన్న గారికి, మా అమ్మమ్మ సుబ్బాయమ్మ గారికి, కాకి శైలజ గారికి, మా బుచ్చియాల అక్క, మా అక్కకి స్వర్ణక్కకి, అక్కడ నుంచి ఎంఓ గారికి, మా మందపల్లి శ్రీనివాసరావు గారికి, మా పార్టీ ప్రెసిడెంట్ ప్రసాదరావు గారికి, అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమము ఈరోజు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము మా తాతయ్య ఈరోజు చనిపోయిన రోజు. ఈ స్కూల్ కోసం ఆయన పడిన తపన, ఆయన పడిన గురించి చెప్తే ఈరోజు నాకు నిజంగా ఆయనకి నిన్న యాక్చువల్గా ఇది ఆగస్టు 15 ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నాము. నేను మళ్ళీ ఇది ఆగస్టు 15కి అనుకుని తర్వాత నేను తిరుపతి వెళ్దామని ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమం మళ్ళీ మా తాతయ్య ఉద్దేశంతో వాళ్ళు తిరిగిన ప్రకారం ఇది ఏదో 10వ తారీఖు ఎప్పుడో మళ్ళీ మార్చి పెట్టుకుంటా ఉన్నారు. లేకపోతే ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం కలిపి ఇంటి దగ్గర పెట్టేవాళ్ళం. కానీ తిరిగిన ప్రకారం అది వచ్చిందని చెప్పి దీన్ని ఈరోజు వర్ధంతిగా కాకుండా జ్ఞాపకార్థంగా గుర్తు చేసుకున్నాం. మళ్ళీ ఆ కార్యక్రమం వేరే ఉంది. దీనికి ఈ కార్యక్రమానికి పూర్తి సహకారాలు అందించిన వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ కార్యక్రమం నేను నా డబ్బులు పెట్టి చేయటం అదే గొప్ప విషయం కాదు, కానీ ఇది చేసేదానికి దానాల్లో ఎన్ని చేసినా వాళ్ళ కుటుంబ సభ్యులు నా పట్ల చూపించిన తర్వాత వాళ్ళ చూపించే చొరవను చూసి నేను నాకు బుచ్చి తాత తనంతరం నాకు కుటుంబంతో బంధాలు ఉండవని నేను యాక్చువల్గా నేను ఫస్ట్ చనిపోయిన రోజే చాలా బాధపడ్డాను. కానీ ఆ చనిపోయిన రోజు నుంచి నేను గమనిస్తూ ఉంటే ప్రతి విషయం నాతో షేర్ చేసుకొని ప్రతి కార్యక్రమానికి ఇది ఎలా చేద్దామని నన్ను అడుగుతూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, రుచిదాతకి వాళ్ళ అబ్బాయి అంటే ఎంత ఇష్టమో వాళ్ళ అమ్మాయి స్వర్ణక్కన్న, వాళ్ళ అల్లుడు శరత్ బాబు అన్న, వాళ్ళ పిల్లలన్న ఎప్పుడు పండుగ వచ్చినా సరే, సంక్రాంతి పండుగ వస్తే నా దగ్గర అప్పుడప్పుడు ఫుట్బాల్ ఇస్తూ ఉంటాడు. వాళ్ళు వస్తున్నారు, ఒక నెల రోజుల ముందు నుంచే వస్తున్నారు అని చెప్పి ఈ డేట్ని వస్తారు 10 రోజులు చెప్తానే ఉంటాడు. ఒక నెల ముందు నుంచి ఆయనకి అది వాళ్ళ కుటుంబం మీద ఉన్న వాళ్ళ అల్లుడు కూడా కొడుకులాగా, కొడుకులతోటి రిలేషన్ ఎలా ఉంటారో అల్లుడితో కూర్చొని అంత ముచ్చట్లు చెప్పుకుంటా వాళ్ళ అల్లుడితో ఉంటే నేనే నవ్వుకుంటున్నాను. ఈ రోజుల్లో వాళ్ళ అల్లుడు అంటే ఎట్లా ఉంటారని కదంటే ఆయనతో ఫ్రెండ్గా కూర్చొని అంత ఫ్రెండ్లీగా ఉండే అల్లుడిని నేను ఇప్పుడు తెలుసుకోలేదు. వాళ్ళ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. బుచ్చి తాతకి ఈరోజు ఇంతమంది ఇక్కడ చేరి తాతయ్య గురించి మాట్లాడుకునే అవకాశం, ఆయన ఊరికి చేసిన పనుల వల్ల ఈ అవకాశం ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సంవత్సరం అయిపోయినా కూడా మర్చిపోకుండా ఈరోజు ఇంతమంది ఇక్కడ దగ్గర చేరి ఎంత గుర్తు చేసుకున్నామంటే ఈ హై స్కూల్కి ఆయన చేసిన పనులు అవి చెప్తే ఎన్ని ఉన్నాయో. ఈ డయాస్ ఇప్పుడు మనం నుంచున్న డయాస్ 5 సంవత్సరం బుచ్చి తాత గారి చేతి మీదుగా ఓపెన్ చేశారు సార్. ఇది కొత్తగా కట్టాము, ఆయన నేను కలిసి కట్టాము. ఇది 60 యూనిట్లు బండ్లు. ఈ చెట్టు మధ్యలో ఇట్లా లొకేషన్ ఉండాలని, ఈ చెట్లు ఇట్లా ఉంటే దీని మధ్యలో బండ్లు వేయాలని చెప్పి ఇదంతా కూడా ప్లాన్ చేసి ఇదంతా చేశారు సార్. ఇప్పుడు న్యాచురల్గా కూర్చొని టెంట్లు లేకుండా కూర్చొని ఎప్పుడైనా వనరులు లేదు, పెద్ద ప్రోగ్రామ్ జరపాలన్నారు. దయచేసి ఈ ప్రోగ్రామ్ అతను లేకుండా చేసుకుంటున్నాం అంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఇట్లా ఈ డయాస్ మీద ఇట్లా కూర్చోవాలి, ఇంతమంది జనం ఎదురుగా ఉండాలి, ఈ ప్రోగ్రామ్ చూడాలి, 500-600 మంది జనంతో ప్రోగ్రామ్ జరపాలని చెప్పిన వ్యక్తి అతను. ఆ వ్యక్తి ప్రోగ్రామ్నే మేము ఈ 500 మందితో జరుపుతామని మేము అనుకోలేదు. పోయిన సంవత్సరం ఆగస్టు 15 నా పుట్టినరోజుకున్నాడు. మళ్ళీ ఇదే సంవత్సరం మళ్ళీ ఆగస్టు 15 వచ్చేసరికి అతని కార్యక్రమం ఇదే డయాస్ మీద కట్టించిన వ్యక్తి డయాస్ మీద కూర్చొని కార్యక్రమం జరుపుతామని నేను అసలు ఊహించలేదు. నాకు అందరికన్నా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత తీరని లోటు, ఈ ఊరికి ఎంత లోటు, నాకు అందరికన్నా ఎక్కువ నాకే లోటు అనిపిస్తుంది. రాజకీయంగా అతను బుచ్చి తాత వల్లే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. నేనంటే ఎవరో విజయ్ కుమార్ గారికి కూడా తెలియదు. బుచ్చి తాత తీసుకెళ్ళి నా మనవడు పోతినేని శ్రీనివాసరావుని పరిచయం చేసిన ఆ వ్యక్తి ఈరోజు నేను విజయ్ కుమార్ దగ్గర ఒక వ్యక్తిగా కొనసాగుతున్నాను అంటే బిఎస్ఆర్ అని కేవలం
బుచ్చి పెట్టిన దయని నేను అనుకుంటున్నాను, భిక్ష దయ అనుకుంటున్నాను. ఈ రోజు ఆయన్ని నా మరణానంతరం వరకు మాత్రం బుజ్జి తాతను మాత్రం మర్చిపోను. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను తర్వాత ఉండదు, ఇంత రిలేషన్ ఉండదని అనుకున్నాను. కానీ వాళ్ళ అందరూ ఈవెన్ నేను వాళ్ళ అల్లుడి గురించి ఎందుకు మెసేజ్ అంటే చాలాసార్లు అనుకున్నాను, వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళంతా ఒకే, కానీ అల్లుడు ఎట్లా రిలేషన్ చేస్తున్నాను. చాలా నాకు ఎలా చెప్పినా కూడా వాళ్ళు కూడా నన్ను ప్రతి విషయంలో మొన్న వాళ్ళ చనిపోయిన రోజు కూడా నన్ను ఆ ఏఏలో పెట్టేటప్పుడు కూడా మా ఫోటోలు వచ్చేవి పెట్టి ఆయన డిజైన్ చేయించాడు. ఇదంతా కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది చెప్తున్నా. ఈ విషయంలో మాత్రం బుచ్చి తాతను మాత్రం నా రాజకీయంలో ఎంత ఎదిగినా కూడా ఆయన మాత్రం మర్చిపోను. నా రాజకీయానికి ఆయన ఒక మెట్టు. నాకు విజయ్ కుమార్ గారిని మంచి వ్యక్తిని పరిచయం చేసి ఈరోజు నేను విజయ్ కుమార్ తప్ప ఈ ఊరికి ఇన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్నానంటే కేవలం ఆయన పెట్టిన అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకొని ఆయన వారసత్వంగా ఈ పోతినేని శ్రీనివాసరావు అనే పేరుని వాళ్ళ అబ్బాయి కూడా అదే పేరు, ఇద్దరు కూడా ఒక నా మనవడు అని చెప్పేవాడు. అందరూ మా సొంత తాతయ్య అనుకునేవాళ్ళు బయట వాళ్ళందరూ కూడా. అదే ఇప్పుడే చెప్తున్నా సొంత తాతయ్య ఎక్కువగానే ఆయన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. ఆయన కూడా నాకు అలానే చేశారు. ఇలాంటి కార్యక్రమం ఆయన కట్టించిన డయాస్ మీద ఆయన వేసిన బండల మీద కూర్చొని ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది, బాధగా ఉంది. ఆయన లేని పైనుండి ఆయన అన్ని చూస్తూ ఉంటాడు. ఈ పిల్లలు ఇంతమంది జనాలు వచ్చారు, నాకు ఇవన్నీ చాపబద్దలు తెప్పియాలంటాడు, సైకిల్ అంటాడు, ఏదేదో చెప్తూ ఉంటాడు. అవన్నీ ఈరోజు ఆయన లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను కలిపి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసి ఈ కార్యక్రమం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు రోజుల్లో నేను విజయ్ కుమార్ గారికి ఒక విషయం చెప్పాలంటే, విజయ్ కుమార్ గారికి బుచ్చి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం. అది ఎందుకు నాకు తెలియదు. ఎంత కోపం మీద ఉన్న రోజుల్లో కూడా ఆయన దగ్గరికి మేమిద్దరం ఒకసారి వెళ్తే ఎంత కోపం పడతా, ఏదో చిరాగ్గా ఉన్న ఎలక్షన్ టైంలో కూడా ఒకసారి వెళ్తే సడన్గా ఎవరు నడిచి నేను దగ్గరికి వెళ్ళగానే ఈయన కూడా ఏదో కోపం ఉంటున్నాడు వద్దులే అని చెప్పి వెనక్కి చాలా కూల్గా ఆయన మొహం చూడగానే ఆయన కూల్ అయిపోతాడు. అది వాళ్ళిద్దరికీ మరి ఎక్కడ రిలేషన్ నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ నుంచి ఇద్దరు బాగా మంచి రిలేషన్. అందుకని మా తాతయ్య ఆ విధాన్ని నాకు నిలబెట్టారని ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఈ సైకిల్ విషయం కూడా మన హెచ్ఎం గారు వచ్చి ఒక సైకిల్ అవసరమని చెప్పారు. నేను అడిగితే 10 సైకిల్ ఎలా అంటే ఒక ఊళ్ళో నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళకి సైకిల్ ఇద్దాము, గురువాడపాలెం న్యాలటూరు నుంచి వస్తున్నారు, స్టడీ అవర్లు చేసేసరి సాయంత్రం 6 అవుతుంది, బస్సు మిస్ అవుతుందని చెప్తే నేను దానికి ఏం చెప్పంటే 10 సైకిల్ ఊళ్ళో బయట వాళ్ళకి ఇచ్చి ఊళ్ళో వాళ్ళకి 10th క్లాస్ చదివే వాళ్ళకి ఇవ్వతే బాగుండదు, సరే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎన్ని సైకిల్ లేడీస్ జెంట్స్ ఎంతమంది అంటే అంతమంది బయట వాళ్ళకి లోపల అందరికీ ఈ సైకిల్ అందజేస్తాము అని చెప్పి ఫస్ట్ మనం 10 సైకిల్ నుంచి ఇప్పుడు 33 సైకిల్ దాకా పెంచుకుంటూ మొత్తానికి అందరికీ ఇవ్వాలన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరించారు, చెప్పాను. దాని ప్రకారం చేసుకుంటూ పోతారు. ముఖ్యంగా చెప్పాలంటే బుచ్చి గారు బావమతి ఉన్నాడు, శాస్త్రి గారు అని ఎక్కడున్నాడు, ఆయన కూడా ఊరికి కనపడిన కూడా తింటూ ఉంటాడు. మళ్ళీ ఊరికప్పుడే ఆయన చూడంగానే కూల్ అయిపోతూ ఉంటాడు. వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరూ పేరున నేను నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాను. దీని గురించి ఈ కార్యక్రమం చేయడానికి నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ హెచ్ఎం గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఊరికి ఈ స్కూల్కి కొంచెం గ్రౌండ్ ప్రాబ్లం ఉంది సార్. ఇది ఈ స్కూల్లో మీరు అన్ని బిల్డింగ్లన్నీ మీరు కట్టించినాయి. ఇటు పక్క బిల్డింగ్ మీదే, అటుపక్క బిల్డింగ్ మీదే మీరు మీ టైంలో కట్టించారు. ఈ బిల్డింగ్ ఈ ఒక్క బిల్డింగ్ ఒకటి పాతది ఉంది సార్. ఈ 2 బిల్డింగ్లు కనుక రూమ్స్ ఇస్తే ఇంకా పూర్తి రేంజ్లో స్కూల్కి స్ట్రెంత్ కూడా ఇప్పుడు ఇంతమంది పిల్లలు లేదు సార్. స్కూల్కి 4 గురాడిపాలెం వచ్చిన తప్ప బాగా స్ట్రెంత్ పెరగలేదు. మా స్కూల్ ఇక ముందు రోజుల్లో అవసరమైతే ఏదైనా ఖర్చు పెట్టైనా ఈ ఊరికి ఇది కాలేజీలాగా మార్చాలని ఒక కోరిక ఉంది. అది మా తాతయ్య గారి కోరిక. అది అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ ఆ అవకాశం నాకు వస్తే ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా నేను చేస్తానని మనస్ఫూర్తిగా తెలుసు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అదే టైపు నాకు నచ్చినట్టు ఎవరు నచ్చకపోయి నేను చేసి ఆ ఇద్దరిలో కాంబినేషన్ కుదిరినట్టుంది. ఆ తర్వాత ఇందాక కుమార్తె చెప్పింది విజయ్ కుమార్ ఏం అడిగినా కానీ మొత్తం అది కూడా వాస్తవమే. నేను కూడా రికలెక్ట్ చేస్తే ఆయనకి లోన్ చెప్పిన విషయం నాకేం గుర్తురాలేదు. కానీ దాంట్లో
ఇద్దరి గొప్పతనం ఉంటుంది. ఎందుకంటే ఆయన అన్ని విషయాలు అలా ఉంటే నేను కూడా అది చేయగలను. సో ఖచ్చితంగా ఏంటంటే కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి అన్ని ఈ పెద్ద డెవలప్మెంట్ అలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడారు కాబట్టి మేము ఇద్దరం కలిసి సంతోషంగా చాలా పనులు చేశాం. ఈ ఊరికి వస్తే ఆయన బతికున్నంత కాలం ఆల్మోస్ట్ ఆయన ఏ పని అయినా కానీ ఆయనతో కన్సల్ట్ చేసి చేశారు ఇక్కడ ఈ ఊళ్ళో. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంజయ్ నగర్లో గ్రావెల్ రోడ్స్ వేసాము. దాని తర్వాత ఇక్కడ చాలా రూమ్స్ కట్టారు. ఇక్కడ రాజీవ్ విద్యా మిషన్లో చాలా రూమ్స్ కట్టాము. దాని తర్వాత రోడ్స్ వేసాము, ఆ చెరువు డెవలప్మెంట్ చేశాము. సో ఇవన్నీ ఏంటిదంటే ప్రతి విషయము ఈ ఊరు వరకు ఆయన అడిగేవాడు, నేను కూడా కన్సల్ట్ చేసి చేశాము. సో అందుకని ఏంటంటే మంచి మెమరీస్ ఈ టీచర్ గారి మీద నాకు చాలా ఉన్నాయి. సో ఈరోజు మనకు నచ్చిన స్కూల్, నచ్చిన ఈ స్టూడెంట్స్ ఈ చేయడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత అదే తీరున ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అదే తీరున ఇక్కడ డెవలప్మెంట్ కోసము, అదేవిధంగా పిఎస్ఆర్ కూడా ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ కోసము, అదేవిధంగా మన పెద్ద కొత్తపల్లి డెవలప్మెంట్ కోసం అదేవిధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే పెద్ద కొత్తపల్లిలో చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 6 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ స్కూల్ బిల్డింగ్స్, ఆ వాటర్ ట్యాంకు అవన్నీ పాతకాలంలో చేసాం. చాలా సీసీ రోడ్లు అన్నీ చేశాము. ఈ మధ్య కాలంలో అంజయ్ నగర్లో ఒక ఫంక్షన్ హాల్ 1 కోటి రూపాయలకి శాంక్షన్ చేశాము. పేర్నమెంట్ నుంచి ఇక్కడ వరకు రోడ్డు శాంక్షన్ చేసి దగ్గర దాపు 3 కోట్ల రూపాయలతో ఆ తార్ రోడ్డు కూడా వేసాము. దాని తర్వాత ఊరు మధ్యలో సిమెంట్ రోడ్డు పూర్తి కాకపోతే మేము వచ్చిన వెంటనే ఎమ్మెల్యే దాని మీద దృష్టి పెట్టి కాంట్రాక్టర్ గారిని పిలిపించి అది కంప్లీట్ చేశాము. ఈ మధ్య కాలంలో కూడా డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో దగ్గర 1 కోటి రూపాయలు దాటి మనం అది ఎన్ఆర్జీఎస్ దగ్గర 2 కోట్ల రూపాయలు వేసాము. సో ఒక విధంగా ఏంటిదంటే అన్ని ఊర్లే కానీ పెద్ద కొత్తపల్లి మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని మీద ఏదో చేయాలనే తపన నాకు కూడా ఉంది. దానికి కారణం బుచ్చ గారని నేను అనుకుంటాను. తెలుసో తెలియకుండానే ఎక్కడో లింక్ కుదిరింది కాబట్టి నేను అనుకుంటున్నాను. అందుకని ఎవరు అడగకపోయినా కానీ ఇవన్నీ నా చేతనంగా నేను చేశాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత స్టేజ్ మీద బుచ్చ గారికి ఒక కోరిక మిగిలిపోయింది. సార్ బుచ్చ గారికి ఒక కోరిక మిగిలిపోయింది. అది కూడా వచ్చే ఈ లోపల ఖచ్చితంగా చేసి పెట్టాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. మా నాన్నగారికి విజయ్ కుమార్ గారంటే అసలు చాలా అభిమానం. ఆయనకి నేను వెళ్తే ఆయన చెయ్యను అని అననే అన్నారు. నాతో చాలా క్లోజ్గా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడుకుంటున్నా ఊర్లో ఎక్కడికి వచ్చినా విజయ్ కుమార్ గారు నేను నడవలేకపోయేవాళ్ళు ఒక్కోసారి. అప్పుడు నేను వెళ్ళి కలవాల్సిందే, ఆయనకు ఒకసారి కనిపించి రావాల్సిందే అని వెళ్ళేవాళ్ళు. ఆయన చాలా అభిమానము, చాలా నమ్మకం కూడా. నేను వెళ్తే ఆయన ఏమి చెయ్యను అన్నారు అనే అంత నమ్మకం ఆయనకి. అది నాతో పర్సనల్గా చెప్పారు, అది వ్యక్తపరుద్దామని తీసుకున్నాం. యాక్చువల్లీ మా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి కూడా ఏంటంటే శ్రీను గురించి చెప్పాలి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కోవిడ్ తర్వాత మేము ఇయర్లీ వన్స్, నేను 6 monthsకి 2 months నేనైతే వస్తూనే ఉంటాను కొత్తపల్లికి. మన్నయ్య ఇయర్లీ వన్స్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు US నుంచి. కానీ పక్కనే మా నాన్నని ప్రతిరోజు శ్రీను వాళ్ళ ఫ్యామిలీ మాత్రం వాళ్ళ సొంత నాన్న కన్నా కూడా బాగా చూసుకున్నారు. చాలా థ్యాంక్స్ శ్రీను. ఇప్పుడు రోజు బయటకు వెళ్తా అందరూ ఇక్కడ సమావేశం కావడం, ఆ సమావేశంలో బుచ్చయ్య గారిని మరీ స్మరించుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది 2 విషయాలు. ఇప్పుడు హెచ్ఎం గారు కానీ, ఈ స్టాఫ్ కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన
ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ హై స్కూల్కి మూల కారకులు. ఇక్కడ ఒక పెద్ద చింతతోపు లేదు. ఆ చింతతోపుని హై స్కూల్గా శాంక్షన్ చేయించింది ఆ రోజు శాసనసభ్యులు ఆరేడు కోటలు గారు. దీన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ చేయించింది మోకరి కోనేశ్వర్. ఈ ఇద్దరిని ఈ స్కూల్ ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లేకపోతే తల్లిదండ్రుల్ని ఈ రోజుల్లో అనాథ శరణాలయాల్లో పడేసి ఎంత ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళకి దిక్కు దివాణా లేకుండా చూస్తున్నటువంటి ఈ రోజుల్లో స్ట్రైట్ గ్రౌండ్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ లోకేష్. పిలుస్తుంది శశాంక్. డీటెయిల్ అండి గర్ల్స్. అదే గర్ల్స్ మొత్తం వెళ్ళండి అమ్మా. బ్యాగులు సార్ సార్ ఇంకొక అమ్మాయిని పంపించాను. జరగండి అన్న, ఫ్రేమింగ్ వచ్చి వెనక జరిగి